నా రాకాసే నువ్వే బయటేసి అట్టా దోపేస్తే హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. పరిగెట్టడానికి కాళ్ళు కావాలి, పంటలకి నీళ్లు కావాలి, ఆమ్లెట్ కి గుడ్డు కావాలి, ఎగరడానికి రెక్కలు కావాలి, మీ జీవితాలు బాగుపడాలంటే నా కవిత కావాలి, నాకు మీ చప్పట్లు కావాలి. సో ఇవాళ షోలో 2 గ్యాంగులు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. వెరీ గుడ్, సూపర్ గా డాన్స్ చేశారు. మీ పేరు? ప్రియా. నా పేరు ప్రియా. మీరు? నటరాజ్. నటరాజ్. అశ్విని. అశ్విని. ప్రదీప్. వెరీ గుడ్, అలా సెట్ అయిపోయిందా? వెరీ గుడ్ నాన్న, ఇంకెక్కడికో వెళ్ళిపోతాను. సో మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి మీ గ్యాంగ్ పేరు ఉండాలి. ఏం పేరు? మాకు డాన్స్ అంటే ప్రాణం. ఓకే, అందుకే డాన్స్ నే నేమ్ గా పెట్టుకున్నాను అనుకుంటున్నాం. డాన్స్ గ్యాంగ్. డాన్స్ గ్యాంగ్. వెరీ గుడ్, సూపర్. మీకు పోటీగా మరో గ్యాంగ్ ఉన్నారు, వాళ్ళు కూడా పిలిచేసాక మనం కబుర్లు చెప్పుకుందాం. రైట్, లెట్స్ వెల్కమ్ దెమ్. సూపర్ మాస్టర్. మీ పేరు? హజరత్. హజరత్. మీరు? ప్రియాంక. ప్రియాంక. శ్రీనాథ్. శ్రీనాథ్. తులసి. తులసి. ఓకే, మీ గ్యాంగ్ కి ఒక పేరు కావాలి. వాళ్ళు బాగా ఆలోచించి డాన్స్ గ్యాంగ్ అన్నారు. సో మీరు? మేము డాన్స్ గ్యాంగ్. ఓకే, సో డాన్స్ గ్యాంగ్ అండ్ ఫ్యాన్స్ గ్యాంగ్. ఫస్ట్ రౌండ్ సేమ్ టు సేమ్. ఓకే, సో ఈ రౌండ్ లో సేమ్ టు సేమ్ ఉన్న 2 పిక్చర్స్ చూపిస్తాం, కానీ అందులో 8 తేడాలు ఉంటాయి. ఆ 8 డిఫరెన్సెస్ ని మీరు కనుక 60 సెకండ్ లోపల గుర్తించగలిగితే 800 పాయింట్స్ వస్తాయి. అంటే ఈచ్ రైట్ ఆన్సర్ కి 100 పాయింట్స్. సో మీ గ్యాంగ్ లో మిగతా ముగ్గురు ఒకళ్ళు హెల్ప్ చేస్తారు, ఒక వ్యక్తి బయటకు ఆన్సర్లు చెప్తారు. ఎందుకంటే అందరూ చెప్తే కన్ఫ్యూజన్ లో టైం అయిపోతుంది. 60 సెకండ్లే టైం ఉంది, పిక్చర్ కనపడగానే టైం స్టార్ట్ అయిపోద్ది. సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆన్సర్లు బయటకు చెప్తారు? వాళ్ళందరూ ఈవిని చూపించారు, ఈవిడేమో ఈయన చూపించారు. ఫస్ట్ ఉన్నారు కదండి, అందుకని ఫస్ట్. ఓకే, సో సేమ్ టు సేమ్ లో డాన్స్ గ్యాంగ్ కోసం రాబోతోంది ఫస్ట్ పిక్చర్. హియర్ వి గో. ఇక్కడ కన్ను లేదు, దానిపైన కన్ను లేదు. బ్లూ కలర్ దానిపైన ఒక కన్ను లేదు, ఒక కన్ను ఉంది. చిన్నదానా? ఓకే, విండో దాని మీద చేపది ఉంది, అక్కడ లేదు. ఎక్కడ విండో? పైన బాబు వెనక అక్కడ ఉన్న దాంట్లో ఎక్వేరియమా? ఓకే, రైట్. కింద పర్వతం లేదు. పర్వతమా? అక్కడ ఎక్కడమ్మా పైన పర్వతం? మేఘాలు లేవు. పైన మేఘాలు లేవు. పైన మేఘాలు లేవు. ఓకే, ఇక్కడ డోర్ దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయా? ఫ్లవర్స్ పక్కన అది లేదు. పర్వతం ఎక్కడమ్మా? ఇందాక అన్నావు. మూల కిటికీకి బాక్సులు లేవు. అక్కడ మేఘాలు. నాలుగయ్యే అమ్మా. ఓకే, 8 లో 4 స్పాట్ చేయగలిగారు మీరు. ఒకటి గోడ మీద ఇటుకల్లో, ఒకటి పక్కనున్న ఎక్వేరియం, ఒకటి ఇక్కడ కిందున్న బొమ్మకి ఒక కన్నే కనిపిస్తోంది, అందులో 2 కనిపిస్తున్నాయి. అండ్ కార్నర్ లో 2 బెలూన్స్ ఎగురుతున్నాయి, అక్కడ ఇక్కడ లేవు. సో ఈ 4 మీరు చెప్పగలిగారు. ఇంకా ఇందులో 4 ఉన్నాయి. ఏంటో మీరు గెస్ చేయగలిగారా? ఒక కాలుకి షూ లేదు. రైట్, అది 5వది. అక్కడ ఫ్లవర్స్ దగ్గర అది లేదు. అక్కడ వెనకాల గడ్డిలో గ్రీన్ కలర్ మోటార్ ఒకటి ఉంది, అది లేదు. 2.
అక్కడ ఎల్లో లీఫ్ ఒకటి లేదు. ఎల్లో లీఫ్ లేదు నీళ్ళల్లో. ఓకే 3 ఇంకా అక్కడ పైన అక్కడ ఇంకా రాళ్ళు లేవు. సో మీరు 4 చెప్పారు, 4 వదిలేశారు 60 సెకండ్లో. సో 4 రైట్ ఆన్సర్స్ గాను 400 పాయింట్స్. ఓకే ఫస్ట్ రౌండ్ కదా, 400తో అకౌంట్ ఓపెన్ చేశారు మీరు. మరి ఫ్యాన్స్ గ్యాంగ్ ఏం చేస్తారో చూద్దాం. మీరు ఆడడం బట్టి వాళ్ళు కొంచెం నేర్చుకోవాలి కదా. 4గురిలో ఎవరు ఆన్సర్ బయట చెప్తారు? తులసి చెప్తాను. తులసి, హియర్ వి గో. ఫ్యాన్స్ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ లో పిక్చర్. బాత్ కి తలపైన రెడ్ కలర్ బాత్ కి రెడ్ కలర్ క్యాప్. క్యాప్. ఓకే పైన నిచ్చెన లేదు. ఇదిగోండి కార్నర్ నిచ్చెన ఉంది కదా, నిచ్చెన ఇలా వస్తుంది కదా వాళ్ళు. ఓకే ఫెన్సింగ్ లేదు. ఓకే రైట్. కిటికీకి 3 ఉన్నాయి కదా అక్కడ. కిటికీలు 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే నెక్స్ట్. దీని కింద ఫ్లవర్ లేదు, ఇక్కడ పిల్లి ఉంది కదా, పిల్లి కింద ఒక ఫ్లవర్ వైట్. పిల్లి కింద వైట్ ఫ్లవర్ చిన్నది. ఏ పిల్లి కింద? ఎక్కడ? పంది కింద. పందికి కింద చిన్న ఫ్లవర్ లేదు. పంది కింద ఫ్లవర్ లేదా? ఓకే ఓకే నెక్స్ట్. అక్కడ ఇంకా అక్కడ చెట్టు అది ఉంది కదా బొమ్మ పైన, అక్కడ చెట్టు లేదు. అక్కడ బొమ్మ పైన చెట్టు లేదు. చెట్టు లేదు. బొమ్మ పైన చెట్టు లేదు. బొమ్మ పైన ఏ బొమ్మ? అన్ని బొమ్మలు. కార్నర్ ఒక బొమ్మ ఎగురుతుంది కదా, బొమ్మ పైన మేఘాల కింద ఉంది కదా, అది లేదు. నిజంగా మేము అప్పట్లో చెప్తున్నాం. ఓకే సో ఆ లాస్ట్ లో ఆ పంది ఏదైతే ఎగురుతోందో దాని దగ్గర ఉన్న చెట్లు లేవు. ఓకే సో 5 ఆన్సర్స్ మీరు ఇచ్చారు. ఈ పంది దగ్గర ఉన్న చెట్లు, మేము అది 5 ఈ బాత్ ఇక్కడ చూడండి. పంది దగ్గర ఉన్న చెట్లు, బాత్ మీద ఉన్న క్యాప్ 2, కిటికీ 3, అండ్ ఇక్కడ ఉన్న పువ్వు 4, వాళ్ళది. అండ్ ఫ్లవర్స్. ఓ ఇక్కడున్న ఫెన్స్, అండ్ ఇక్కడున్న ఫ్లవర్. ఓకే సో 5 చెప్పారు, ఇంకా 3 మిస్సింగ్. సన్ మిస్సింగ్. సన్ ఏది? ఓకే సన్ మిస్సింగ్. బాతు పక్కన అది బొమ్మ ఉంది, దానికి లెగ్స్ లేవు. అదే చూసాను. 2 లెగ్స్ లేవు. అది ఓకే తోక లేదు. గుర్రం లాంటి పంది బొమ్మ లాంటి బొమ్మ ఉంది కదా అక్కడ, దానికి తోకలేదు అనమాట. సో అవుట్ ఆఫ్ 8 5 మాత్రమే చెప్పగలిగారు మీరు. 500 పాయింట్స్. సో ఇటు సైడ్ ఫ్యాన్స్ గ్యాంగ్ కి 500 వచ్చింది, డాన్స్ గ్యాంగ్ కి 400 వచ్చింది. మనం అదిరిపోయే డాన్స్ గ్యాంగ్లు ఉన్నాయి ఇక్కడ. సో ఒకటి డాన్స్ గ్యాంగ్, ఒకటి ఫ్యాన్స్ గ్యాంగ్. డాన్స్ కి ఫ్యాన్స్ వీళ్ళు. సో ఇప్పుడు ఈ సెకండ్ రౌండ్ లో ఎవరైనా స్కోర్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఎన్ని మార్కులైనా మీరు తెచ్చుకోవచ్చు. 120 సెకండ్స్ లో ఎన్ని రైట్ ఆన్సర్లు ఇస్తారో చూద్దాం. సెకండ్ రౌండ్ రచ్చరంబోలా. సో రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి 2 వచ్చి ఆడతారు, అండ్ ఒకళ్ళు పాటలు వింటూ ఉంటారు, ఇంకోళ్ళు ఆన్సర్ బయటకు అరుస్తూ ఉంటారు. వీళ్ళ లిప్ యాక్షన్ బట్టి పాటలు వింటున్న వాళ్ళు ఆన్సర్ గెస్ చేయాలి. 120 సెకండ్స్ టైం ఉంటుంది. ఓకే అంత కోపంగా చూడకండి, ముందు వీళ్ళు ఆడతారు, దాన్ని బట్టి మనం ప్రాక్టీస్ చేయొచ్చు. సో డాన్స్ గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు? ఏమిటా ప్రదీప్ ఏదో అంటున్నాడు, మళ్ళీ చెప్పు. ప్రియా నటరాజ్. వినపాడాలా? ప్రియా నటరాజ్. మళ్ళీ చెప్పు. నువ్వు ఒక్కసారైనా ఊక్కుండా చెప్తావేమో అని అన్నిసార్లు చెప్పా. అంటే డాన్స్ గ్యాంగ్ కదా, పేరు అప్పుడే ప్రియా నటరాజ్. ప్రియా నటరాజ్. ఎవరెవరు వస్తున్నారు? ప్రియా నటరాజ్. చూసావు, కొంచెం షేక్ ఇచ్చాడు. మళ్ళీ ప్రియా నటరాజ్. ప్రియా నటరాజ్ ఎవరు నాయనా? Music on. Music on can. Disco on can. Move it on can. Okay, your time starts in 3, 2, 1, go.
చుక్కల చొక్క. చుక్కల చొక్క. సువా. చుక్కల చొక్క. సింహం అంటే తిన్నాడు అని చెప్పేశాడు. చుక్కల చొక్క. ఆ. నెక్స్ట్ ఏ ఇందాక ఎలా చెప్పా? నమిత బాలకృష్ణ అని చెప్పావా? చుక్కల చొక్క. చుక్కల చొక్క. చుక్క. చుక్కల చొక్క. చుక్క. సువా. నీ పెళ్ళాం రాక్షసి. నీ పెళ్ళం రాక్షసి. నీ పిల్ల రాక్షసి. సో క్యూట్. సో క్యూట్. నో ఎక్స్ప్రెషన్. సో క్యూట్. జోరు. సో క్యూట్. సో క్యూట్. జో. సో జో. సో ఓ ఫాస్ట్ ఫాస్ట్. సో క్యూట్. జోడు. సో క్యూట్. చెవుడు. సో క్యూట్. జోడు జోడు. జోరు. జోరు. సో క్యూట్. జోరు. సో క్యూట్. ఎడమ చెంప. ఎడమ చెంప. ఎడమ చెంప. నడుమ చంప. ఎడమ చెంప. నడుమ, నా. ఎడమ ఎడమ ఎడమ. ఒక అక్షరం చెప్పు. ఏ ఎడమ చెంప. నడుమ చంప. ఎడమ చెంప. చంప లాస్ట్. ఎడమ ఆపా. ఎడమ చంప. ఊహా చిత్రం. ఊహా చిత్రం. ఊహా చిత్రం. ఇందిరా పార్క్. ఇందిరా పార్క్. ఇద్దరు అమ్మాయిలు. ఇందిరా పార్క్. అదే ఇందిరా పార్క్ లో ఇందిరా పార్క్. ఇద్దమ్మాయి. ఇందిరా పార్క్. ఇందిరా పార్క్. ఇక్కడికి రా. ఇందిరా పార్క్. నా పేరు ఇద్దరు అమ్మాయి. ఇందిరా పార్క్. ఇందిరా పార్క్. ఇద్దరు అమ్మాయిలు. ఇందిరా పార్క్. ఇందిరా పార్క్. విడదీయమా. వేరే వేరే. ఇక్కడికి రా. ఇందిరా పార్కు. ఇందిరా పార్కు. వావ్, ఇద్దరు అమ్మాయిలు ఇలాంటివి చెప్తున్నాడా. ఇక్కడికి రా. ఇందిరా పార్క్ ఆవిడ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఊహా చిత్రం రైట్ ఆన్సర్. ఎడమ చెంప రైట్ ఆన్సర్. సో క్యూట్ చెప్పలేదు నువ్వు. నా పెళ్ళం రాక్షసి. సారీ, నీ పెళ్ళం రాక్షసి. బాగా చెప్పావు నాయన. చుక్కల చొక్క చెప్పలేదు. ఇవి ఒకటి చెప్పలేదు కానీ ఇందా పాట పాడగానే సింహం అంటే చిన్నాడే అంట టాపియాలని చెప్పాడు. సో 3 రైట్ ఆన్సర్, 300 పాయింట్స్. ఓకే డాన్స్ గ్యాంగ్ 300 యాడ్ అయ్యాయి. సో మీ టోటల్ స్కోర్ అయింది 700 అండ్ ఫ్యాన్స్ గ్యాంగ్ ఉన్నారు 500. వాళ్ళు 2 ఆన్సర్ల కంటే ఎక్కువ చెప్పారంటే మిమ్మల్ని దాటిపోతారు. చెప్తారులే, చూద్దాం. ఎవరిద్దరు వస్తున్నారు? ప్రియా అండ్ హజరత్. హజరత్ కమాన్. తెలుసు కదా మాట, ఆయన చెప్పేది వినపడదు, నువ్వు ట్రై చేయకు, టైం అంతా వేస్ట్ చేసుకోకు. ఆయన లిప్ యాక్షన్ బట్టి నీకు ఏమనిపిస్తే అది బయటికి మాట్లాడు. నువ్వు మాట్లాడలేదు అనుకో, తనకి నువ్వు ఏం గెస్ట్ చేస్తున్నావు అర్థం కాదు. సరేనా? ఓకే. ఏం చేస్తుంటారు మీరు? డిగ్రీ చదువుతున్నా. డిగ్రీ చదువుతున్నారు. ఏ ఇయర్? ఇప్పుడు 3rd year. ఇప్పుడు 3rd year. ఇంత చిన్న వయసులో మీరు డిగ్రీ చదవడంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? 10th చదివారా? 10th చదివి పాస్ అయ్యాను. పాస్ కూడా అయ్యారు. చదవడం పాస్ 2 అయ్యారా? అదే నాకు 2 కుదరలేదు ఒకేసారి. సో ఇంటర్ కూడా పాపం అలా పాస్ అయిపోయాం. పాపం అలా పాస్ అయ్యారు. దిద్దినాయండి అనాలి అసలు. మీరు మాస్టర్? ఇంటర్ వరకు చదివాను. ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? డ్రమ్స్ ప్లే చేస్తాను. డ్రమ్స్ ప్లే చేస్తారు. తెచ్చారా? లేదు. సో మ్యూజిక్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఇంకా ఖాళీ టైంలో ఇంట్లో ప్రాక్టీస్ చేస్తాను. ఇంట్లో ప్రాక్టీస్. డ్రమ్స్ ఓన్లీ డ్రమ్స్ మీద వాయిస్తారా? ఏదో ఒక సామాన్ల మీద కూడా వాయించారా? అప్పుడప్పుడు సామాన్ల మీద వాయిస్తాను. మనుషుల మీద వాయించారా? కొడతారని వాయించలేరు, ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు కానీ మార్కులు రాలేదనుకో, ఆ అబ్బాయి మీద ట్రై చేద్దాం. ఓకే ఓకే. మీ కసంతా అబ్బాయి మీద తీర్చుకుందాం. ఓకే. పాపం ఈ అమ్మాయికి ఏం తెలియదు. ఓకే, లెట్స్ గో. హెడ్ ఫోన్స్ తీసుకో. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. నేను అక్కడ ఉంటా అని వెళ్ళావు కదా, అలాగే హ్యాండ్స్ బ్యాక్, హ్యాండ్స్ తీసే. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. 11వ వారం. 11వ వారం. పెద్ద కాలువ. 11 పా పా దా దా చా దా డా వారం. పడవ. 11వ వారం. పా దా పా డా 11వ వారం. 11వ వారం. పిల్ల జమీందార్. పిల్ల జమీందార్. పిల్ల జమీందార్. కాలబద్ద. కాలబద్ద.
కొలబద్ద కులబద్ద కు కో 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 కులబద్ద కూ కాదు నాన్న కో కులబద్ద కుళ్ళు పంజా కులబద్ద కుళ్ళు పిజ్జా కులబద్ద కుళ్ళు పంది కులబద్ద కుళ్ళు పిజ్జా కులబద్ద గుర్ర కులబద్ద మెల్లగా కుళ్ళు పంది కుళ్ళు పంది కుళ్ళు పంది కుళ్ళు కో కు కో లు కులబద్ద పులుపు పులుపు పోరంబోగు పోరంబోగు పు పోకిరి పు పో లు కో లు 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 పు రు పు పు పో పు లు పు రు పులుపు పొదుపు పొదుపు రాధిక ఆప్టే రాధిక ఆ! రా గా రా 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 గా గా రా ఆ? రాధిక ఆప్టే రాధిక రాధిక అప్టే రా ఆ? రా ఆ? రాధిక రాధిక అప్టే ఆప్టే ఆ ఆ? ఆ, తే తే టే. అప్తే తే. ఆహా. రాధిక అప్టే రాధిక అప్తే ఓకే అత్తగారు ఆ ఆ ఆ? తా రా తా 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 మొత్తం చెప్పు ఒకేసారి తా మొత్తం చెప్పేసి అత్తగారు ఆదవు అయ్యో నిజంగా అసలు ఏం వినిపించట్లేదు పెద్ద సౌండ్ పెట్టేశారు అసలే వినిపించలేదు అదేంటి కొంచెం వినపడాలి అసలు హెడ్ ఫోన్స్ అందుకే కదా పెట్టాం సో అత్తగారు చెప్పలేదు మీరు అత్తగారా? అత్తగారే ఆవిడ రాధిక ఆప్టే పాపం ఆయన తల ప్రాణం తోక్కొచ్చింది పులుపు పూర్వం పోకు అలా తిట్టకూడదు నాన్న పులుపు చెప్పు పులు రాక అవును అవునమ్మా పులుపు అమ్మ అది ఓకే చెప్పలేదు పిల్ల జమీందార్ చెప్పారు వెరీ గుడ్ 11వ వారం చెప్పలేదు కులబద్ద 2 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు 200 పాయింట్స్ మనం అనుకున్న స్కోర్ రాలేదు కాబట్టి అక్కడికి వెళ్ళాక ఇసుకో ఒంగో పెడతా హే చితక్ కొడతా హే ఓకే అగా అబ్బాయిని నీకేసే చూస్తున్నాడు కమాన్ లెట్స్ గో సెకండ్ రౌండ్ అయిపోయే టైం కి డాన్స్ గ్యాంగ్ విత్ 700 పాయింట్స్ ఫ్యాన్స్ గ్యాంగ్ విత్ 700 పాయింట్స్ अभी आप लोग गेटअप चेंज करता है ఎస్ और యాక్టింగ్ करता है ఓకే సో ఆల్రెడీ చాలా మందికి డాన్స్ అంటే ఇష్టం యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి అదిరిపోయే గెటప్లతో ఇప్పుడు మీరు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తారు మాకు రైట్ సో మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు మీ గ్యాంగ్ లో రెడీ అయ్యే వాళ్ళు ఇటు థర్డ్ రౌండ్ జంబలగడి పంబ ఓకే సో జంబలగడి పంబ రౌండ్ లో డాన్స్ గ్యాంగ్ వాళ్ళు ఒక అద్భుతమైన స్కిట్ అని చెప్పి ఇందాక చెప్పారు మరి ఏం స్కిట్ చేస్తారో చూద్దాం లెట్స్ వెల్కమ్ దెమ్ సూర్యుడే సూర్యుడే సుకుల్లో సూర్యుడే మా పల్లెల్లోనే సేరాడే కుర్రాని సూర్యుడే కుర్రాని సూర్యుడే ఇతనోన సీకటి ఏరాడే ఇన్నాళ్ళు లేదే ఇన్నేళ్ళ నేదే ఆకాశం నవ్వుతున్నదే ఈ నింగిలోనే ఆ మాయగాడే వెలుగేదో నింపాడే. వెరీ గుడ్ సో కాజల్ ఎందుకు ఈ గెటప్ వేశారు అంటే ఒక బద్ధకస్తుడి భర్తతో భార్య ఎలా కష్టపడుతుందో చూపించేందుకు గెటప్ వేశానండి. సో బద్ధకం భర్తతో బాగా- భార్య పడే బాధలు ఆ రోజుల్లో అందరూ ఐశ్వర్యరాయ్ బాగుంది ఐశ్వర్యరాయ్ బాగుంది అని ఈ రోజేమో ఈ అమ్మాయి బాగుంది ఈ అమ్మాయి బాగుంది. నేను కూడా ఎంతో ఆశతో నాకు ఎలాంటి మొగుడు వస్తాడా అని చాలా ఎదురు చూస్తున్నాను. మా నాన్న వెతికి 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 ఒక బద్ధకస్తుడు లాంటి భర్తను తీసుకొచ్చి నా నెత్తిని కూర్చోబెట్టాడు. ఆయన వల్ల నాకు ఇన్ని కష్టాలు. అందరూ ఒకసారి చూడండి. మే ఏమండి చెప్పండి. సక్కంగా నుంచో ఏమండి చక్కగా నిల్చున్నానండి. సక్కంగా నుంచో ఎడం పక్కకు రామే ఏమండి వస్తున్నానండి. చెప్పండి. నీ కుడి చెయ్యి చెప్పండి. చూపుడు వేలు పైకి లేపు. లేపానండి. లేపా లేపానండి. నా ఎడం కన్ను కనపడతల్లా? కనపడుతుందండి. బాగా సక్కంగా చూడు. చూసానండి. బాగా కనపడుతుందా? చూసానండి. కనపడుతుందా? చూసానండి. కన్ను రేపు పైన దురద పడుతుంది గోకుమే. నీ కన్నే కదండి
మీరే ఇప్పుడు చెప్పండి. నా సూపుడు వేలుతో నా కంటి మీద నేను గోక్కోవాలంటే బద్ధకం కదా మే, నా వల్ల కాదు. నీకు తెలిసి కూడా మళ్ళీ క్లారిటీగా నేను చెప్పలేను మే. గోకు మే. సరే అండి, గోపుతానండి. ఏమండి, బయట అంతా తిరిగి వచ్చారు, కూర్చొని బాగా అలిసిపోయారు. మీకోసం ఏదన్నా కాఫీ ఏదన్నా తెస్తానండి. వేడిగా తీసుకొని రాపోమే. అలాగే అండి. నీ తిప్పుడు నువ్వు నీ వ్యవహారం బాగానే ఉంది కదా మే. నువ్వు వంటగదిలో తిప్పుతానే ఉండు, కలుపుతానే ఉండు. తెచ్చానండి. ఏది పైకి లేపు. ఏంటండి? కాఫీ పైకి లేపు మే. పెట్టాను కదండి అక్కడ. కుడి చేత్తో తీసుకోమే. తీసుకున్నానండి. దగ్గరకు రామే. వచ్చానండి. నువ్వు ఇప్పుడు ప్రేమగా కలిపి తెచ్చిన కాఫీ నేను తాగలేను గాని తాగొచ్చు. ఉంది మే నీలో విషయమా? ఏంటండి? ఇదిగో లాస్ట్ లాస్ట్ సీప్ లో వదలకూడదు మే. అవునండి. లైట్ గా వంగి నా కాలు ఈ కాలు తీసి దీని మీద ఏమే. మీ కాలే కదండి, పెట్టుకోవచ్చు కదండి. నేను పెడితే నిన్నెందుకు పెట్టమంటాను మే కాలా? నేను పెట్టుకుంటాను కదా మే. మీదే కదండి కాలు. చేత్తో ఇసుని కర్ర పట్టుకున్నానండి. ఇంకో చేత్తో కాలు పైకెత్తు. అలాగా. ఎత్తానండి. అమ్మా 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 అమ్మా. కాంతం నీ టచ్ లో ఉంది కాంతం. సరే ఇసురేనండి. ఇసురుమే. ఏంటో వీడిని చేసుకుని అన్ని కష్టాలే. అప్పుడు మా నాన్నగారు ప్రభాసం చూపించారు, ఆయన చేసుకోన్నా పోయిండేది. ఏమండి, నిన్ను ఇసురమని చెప్తే ఏమండి, షారుఖ్ ఖాన్ లాగా అందంగా ఉన్న నా ముఖం మీద మీరా ఇసురు కర్రతో కొడతావుమే. ఏమండి, ప్రభాస్ కట్అవుట్ ఎక్కడ, నా కట్అవుట్ ఎక్కడ? ప్రభాస్ ఫిజిక్ ఏంటి, నా ఫిజిక్ ఏంటి? ఇలాంటి ఆడవాళ్ళు కట్అవుట్లు చూసి మోసపోతున్నారు మే, మోసపోతున్నారు. ప్రభాస్ మీద చేసిన ప్రెస్టేజంతో అనవసరంగా లేసిన ఎనర్జీ వేస్ట్ చేసుకున్నా. నన్ను కూర్చోబెట్టుమే. ఏమండి, మీరే కదండి లేచింది, కొంచెం కూర్చోవచ్చు కదండి. కూర్చోబెట్టుమే. జాగ్రత్త అండి, జాగ్రత్త. కాలు మీ కాలే కదండి. ఊపుమే. మీ కాలే కదండి. సరే గాని ఇందాడ ప్రభాసు 6 అడుగులు ఏదో అన్నట్టు నాకు గుర్తు. సో నాకు కోపం వచ్చింది కాబట్టి చెప్పండి. నిన్ను కొట్టే నాకు ఓపిక లేదు గాని ఏం చేయాలండి ఇప్పుడు? గట్టిగా నీ చెంప మీద నువ్వే కొట్టుకొని గట్టిగా అరువుమే. మీకు ఒక బ్యాడ్ న్యూస్ అండి. బ్యాడ్ న్యూస్? అవునండి. నాకు బ్యాడ్ న్యూస్? అవునండి. చెప్పుమే. అంటే మీరేమనుకోకపోతే చెప్పండి. నాకు ఆవులు ఎంత వస్తుంది కానీ ఆవులించమే. ఏంటండి కర్మ నాకు. ఆవులించమే. మే చిట్టుకు కూడా వేసుకోమే. మే చిట్టుకు కూడా వేసుకోమే. ఆవులింతలో ఉంది మే. మీకు బ్యాడ్ న్యూస్ చెప్పాలండి అర్జెంట్ గా. ఇన్ని రోజులు మీతో కష్టాలు పడి మీ బద్ధకంతో చాలా విసిగిపోయానండి. నిజమేనంట? సరే అవునండి. సరే. అందుకే ప్రభాస్ లాంటి హైట్, మహేష్ బాబు లాంటి కలరు, మంచి ఫిజిక్ తో ఉండే ఒక అబ్బాయి నన్ను వచ్చేయమన్నాడండి. నేను ఆడితే వెళ్ళిపోతున్నానండి. మే నువ్వు వెళ్ళిపోతే బాధపడే ఓపిక నాకు లేదు గాని కొద్దిగా 2 అడుగులు ముందుకేసి నువ్వే బాధపడమే. ఈడి జన్మకు మారరా బాబోయ్. లేరా ఒకసారి లేగలేను. లేరా వల్ల లేరా. నేను బాధపడాలా? నేను చెప్పి నేనే బాధపడాలా? వెరీ గుడ్, సూపర్. అవలేదు సార్. అవలేదా? ఎందుకుమే అనవసరంగా నువ్వు నన్ను కొట్టి నీ చేతులు నొప్పులు
కొట్టిన దెబ్బలకి జెండు బోరాయమే నేను రిలాక్స్ అవుతాను. చూసారా, వీడికి ఇంకా సిగ్గు రాలేదు. ఇప్పుడే కదా అయింది, డాన్స్ చేయకూడదు వెంటనే. స్కిట్ చాలా బాగా వచ్చింది, మొత్తం వస్తుంది టీవీ లేదు అసలు, ఎయిటింగ్ పోకుండా. సో వెరీ గుడ్, వెల్ డన్, సూపర్, బాగా చేశారు. బద్ధకం భర్తతో ఉన్న కష్టాలు ఇవి. సో ఏ భార్యకి ఇలాంటి కష్టాలు రాకూడదు. చాలా బాగుంది. ఈసారి నువ్వే ఆవలించి చిటికలు వేసుకున్నావు. అంటే మిమ్మల్ని చూడగానే ఎనర్జీ. నేను ఇంకా పై పదం కింద పదం నువ్వే లాగి ఆవలించమంటావేమో అనుకున్నా. వెల్ డన్, సూపర్. సో డాన్స్ గ్యాంగ్ పరిస్థితి అది, మరి ఫ్యాన్స్ గ్యాంగ్ పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ వెల్కమ్ దెమ్. ఓకే, వెల్ డన్, బాగుందమ్మా. ఇంట్రోలోనే ఇంత అద్భుతాలు చేశారంటే మీరు ఏం స్కిట్ చేయబోతున్నారు? స్వామి ఇచ్చిన కోరికతో మా హస్బెండ్ మనసులో ఏమంటున్నానో తెలుసుకొని నా మీద గొడవకు వస్తుంది. అదే ఫైన్. ఓకే, నాకు కొంచెం అర్థమైంది. నేను ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్తాను ఆ కొంచాన్ని. ఆ స్వామీజీ గారు మీ ఆయనకు వరం ఇచ్చారు. సార్, మీరు లోపల మనసులో ఏమనుకుంటున్నారో ఆయనకి వినిపిస్తుంది. దానివల్ల మీరిద్దరు గొడవలు అవుతాయి, అంతేగా? వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. ఎవరు చిన్నప్పుడు నాకు చదువే రాదన్నాడు, కానీ మా స్వామి దగ్గరికి వెళ్ళానా నాకు చదువే వచ్చేసింది. మా ఊరోళ్ళందరూ నాకు ఉద్యోగమే రాదన్నారు, కానీ స్వామి దగ్గరికి వెళ్ళానా నాకు ఉద్యోగమే వచ్చేసింది. మా ఊరోళ్ళందరూ నాకు పెళ్ళే కాదన్నారు, మరి మా స్వామి దగ్గరికి వెళ్ళానా పెళ్ళే అయిపోయింది. కానీ మా ఊరోళ్ళందరూ నీకేమీ రాదన్నారు జీవితం, కానీ మా స్వామి దగ్గరికి వెళ్ళినా నా జీవితంలో అన్ని వచ్చేసాయి. ఇప్పుడు నా జీవితంలో నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ గా జాలీగా ఉన్నాను తెలుసా. అలాంటి గురువు దగ్గరికి నా జీవితంలో ఏదో లోపం ఉందని మా గురువు గారికి దగ్గరికి ఇన్ని రోజుల తర్వాత కలవడానికి కోసం వెళ్తున్నాను. వచ్చేసాను ఆల్రెడీ. మా గురుగారు నా కోసం వెయిట్ చేస్తా అని చెప్పారు. ఇంకా మా గురుగారు రావట్లేదు ఏంటి, ఇక్కడే ఉంటానన్నారే. చిరునవ్వుతో ఎదురొచ్చి చేతులెత్తి దీవించి భక్తులనే ప్రేమిస్తుంటే బాబా గారు మీరిచ్చే వరం వల్ల నా జీవితంలో అన్ని వచ్చేసాయి. శిష్య, నువ్వు నాతో మాట్లాడక శిష్య. ఈ గురువు గారు ఇన్ని రోజుల తర్వాత గుర్తొచ్చారనుకో, నువ్వు నాతో మాట్లాడకంటే. గురుగారు మీరే అట్లా అంటే ఎలా గురుగారు? మీరు నా జీవితాన్ని నాకు జీవితం ప్రసాదించారు గురుగారు. జీవిత, నీ భార్య పేరు రంభ అన్నావు కదా, జీవిత ఎవర్రా? అయ్యో గురుగారు, నేను చెప్పేది నాకు జీవితాన్ని ఇచ్చారు అంటున్నాను నేను. జీవితం అన్నావా? సరే గాని ఇన్ని రోజుల తర్వాత ఇక్కడికి రావాలనిపించింది, ఏంటో కారణం ఉండే ఉంటుంది. అలా కాదు గురుగారు, మీరు నా జీవితంలో అన్ని ఇచ్చారా, నేను చాలా హ్యాపీగా ఉన్నానా. కానీ ఈ మధ్యన మా ఆవిడ ఏదో తేడా కొడుతుంది గురుగారు. కాబట్టి మా ఆవిడ మనసులో ఏమనుకుంటుందో నాకు తెలియాలనుకుంటున్నాను గురుగారు. నేను ఎలా చెప్పగలనురా మీ ఆవిడ మనసులో ఏమనుకుంటుందో? గురుగారు నాకు ఏమి రావన్నారా, నా జీవితంలోకి అన్ని వచ్చాయా, మీరు ఆ వరం ఏదో ఇస్తే నేను మా ఆవిడతో చూసుకుంటాను కదా గురుగారు, ఏం చేయాలో. దాన్ని వరం అంటున్నావా? అవును గురుగారు. శాపం రా, శాపం. మనసులో ఉన్నది తెలుసుకుంటే నువ్వు తట్టుకోలేవురా. గురుగారు అలా అంటారేంటి గురుగారు? మీరు అంత హైట్ లేకపోయినా ఇంత ఉన్నా మీరు ఇచ్చే నా జీవితంలో ఫలించాయి గురుగారు. గురుగారు మీరు ఎంత అందంగా ఉంటారు గురుగారు. గురుగారు ఈ మాటలు చిలక పలుకుల్లా ఉంటాయి గురుగారు, అందుకే మీరు నా జీవితంలో ఇచ్చేవన్నీ నాకు ఫలించాయి గురుగారు. మీరు శిఖరం పైన ఉన్నారు గురుగారు. గురుగారు నువ్వు కళ్ళు పెట్టి బాగా చూడు, నేను చైర్ పైన ఉన్నా, చైర్ పైన అయ్యా గురుగారు మీరే చేస్తారు. సరే కాని గురుగారు నాకు వరం ఇవ్వండి గురుగారు. నేను ఇవ్వలేనురా. వరం గురుగారు నేను ఇవ్వలేను, నీకు నేను అసలు తట్టుకోలేనురా. శాపం నేను ఇవ్వలేను. గురుగారు మీరు శాపం భక్తుడిని నేను అలా చెయ్యలేనురా, చెయ్యలేను. ఇవ్వకపోతే ఆ శాపం కాలు పట్టుకున్నా సరే నేను గురుగారు మీ కాలు పట్టుకుంటాను గురుగారు. మీరు ఆ వరం ఇవ్వకపోతే నేను ఇక్కడ కూర్చుంటాను గురుగారు, నిరాశ దీక్ష చేస్తాను గురుగారు. మీరు నాకు ఆ వరం ఇవ్వాలి గురుగారు. పని చెయ్యకురా, అంత పని చెయ్యకు. అసలే నువ్వు చెక్కిపోతున్నావు. ఒక రోజు తినకపోతేనే నువ్వు చెక్కిపోతావు కదా, వారం రోజులంటే ఎలారా? వద్దు, నీకోసం సరే ఇస్తాలే. సరే గురు. ఓం బుష్ కాళీ బుష్, ఓం బుష్, ఓం బుష్. ఏంటి గురుగారు
సరే గురుగారు, నేను మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మనసులో ఏమో తెలుసుకుంటాను గురుగారు. వీడి కర్మ కాలింది అంతే. మనసులో భార్య మనసులో ఏమో తెలుసుకుంటాడంట అంతే. ఇంకా సచ్చాడు పోయాదు. ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడే వచ్చాను కానీ కాఫీ తీసుకురా పోవే. కాఫీ ఏంటండి? బూస్ట్ తెస్తాను. తీసుకురా పో. ఈ బండ ఫేస్ కి బూస్ట్ కావాలంటే బూస్ట్ ఏ బూస్ట్ లో కిరోసిన్ వేసుకొస్తే సరిపోలా? మీరు ఎదురు కాఫీలో కిరోసిన్ కలుపుతున్నావా? అది నేను తాగుతున్నానా? సర్లే తీసుకురావే, నువ్వు తీసుకురా. కాఫీ ఏంటి తేడా కొడుతుంది? ఇందులో ఏమైనా కిరోసిన్ కలిపావా? లేదండి. కానీ ఎందుకు నాకు తాగబోద్దు అయితే నువ్వు తాగవే, తాగు. ఓకే అండి. లేక లేక వీడి ముఖానికి బాగా చేస్తే ఈ రోజే తాగనన్నాడు. అవునా? బాగా ఇచ్చావా? మరి మనసు లేదో అనుకున్నట్టున్నావే. చికెన్ గాని మటన్ గాని వండుకు తీసుకురా పోవే. మీకు చికెన్ మటన్ బిర్యానీ తెస్తానండి. తీసుకురా, తీసుకురా. వీడి ముఖానికి ఏ రోజు చికెన్ బిర్యానీ తిన్నట్లేదు. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కావాలంట. ఏ గాడిదనో ఏ పందినో తెస్తే సరిపోలే. గాడిద నాకు రోజు అవే పెడుతున్నావు ఏం ఏంటండి? గాడిద ఏనుగులకు కనిపిస్తున్నాయి నాకు. అది చికెన్ అండి. చికెన్ అనేది? అవునండి. సర్లే, నాకు తినబుద్ది అయితే నువ్వే తినవే. ఈ రోజు చేసేట్టు ఏ రోజు చేయలా. వీడి ముఖానికి ఇదే ఎక్కువ. ఫ్రిడ్జ్ లో వండుకొని ఇదేంటి మళ్ళీ ఒకటి అనుకుంటుంది, మళ్ళీ ఇంకోటి అనుకుంటుంది, తేడా కొడుతుంది. ఇంకా ట్రై చేయాలి. వసే రావే, కాలు నొక్కవే, బాగా నొప్పి వస్తుంది. మీకు కాలు పట్టడం ఏంటి? అరికాలు రుద్దమన్నా రుద్దుతాను. రుద్దవే అయితే రుద్దవే. దీనికి కాలు పట్టాలంటే కాళ్ళు దీన్ని పీక పట్టి పిసికేస్తే. పీకవే. సర్లే, పీక నొక్కేటట్టున్నావు గానీ వసే చెప్పండి. నేనంటే నీకెంత ప్రేమ? మహేష్ బాబులా ఉన్నారండి. వీడి ముఖానికి నాకేం మహేష్ బాబు వస్తానంటే ఆఖరికి సంపూర్ణేష్ బాబు కూడా రావట్లేదు. అదే అండి, మహేష్ బాబు లాగా ఉన్నారా? అదే చిన్నప్పుడు మహేష్ని ప్రేమించావా? లేదండి. చిన్నప్పుడు లేదండి. నువ్వు నాటకాలు వేయకు గాని నేను వచ్చినప్పుడు మా సాబుని కలిసి వచ్చా. అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే నువ్వు కాఫీలో ఏంటి కిరోసిన్ లేనట్టు ఈ రోజు ఏంటి చికెన్ మటన్ ప్లేస్ లో ఏంటి గాడిద. చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కాదు, గాడిద. నువ్వు మహేష్ లవ్ చేస్తావా? నేను ఏందే తిరగబడుతున్నా? నీ పేడు ముఖానికి బియ్యపు గింజ లాంటి నాకు బియ్యపు పస్తా లాంటి వాడిని అంటకట్టారు. నువ్వు స్వామీజీని కోరిక అడిగావా? తప్పేందే? సో డాన్స్ గ్యాంగ్ అండ్ ఫ్యాన్స్ గ్యాంగ్ సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. థ్యాంక్ యూ. మీరు చేసిన స్కిట్ బావచ్చు. బాగా బద్ధకం ఉన్న భర్త, ఆవలింత చిటికలు కూడా పక్కన వేసుకునే టైపు. 300 పాయింట్స్. ఫ్యాన్స్ గ్యాంగ్ నువ్వు లెక్కెట్టుకోమ్మా. అయిపోగా ఆయన చెప్పావనుకో, నేను స్కోర్ చెప్తాను, అది కూడా యాడ్ చేసుకుని ఇలా వేళ్ళన్నీ వాడుకుని లెక్కెట్టుకుంది. కానీ డిగ్రీ ఫైనల్ ఇయర్ కదా అసలే నువ్వు. అయ్యా వేలు లేదు, కాగితం తెచ్చుకున్నావా? రాసుకుంది. కానీ మీ స్కిట్ కి 300 పాయింట్స్. సో 3 రౌండ్స్ అయిపోయాక డాన్స్ గ్యాంగ్ 1000, ఫ్యాన్స్ గ్యాంగ్ 1000 లో ఉన్నారు. వెల్ ప్లేడ్. మనం వచ్చాం లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఈ రౌండ్ లో ఇద్దరికి ఈక్వల్ ఛాన్సెస్ ఉన్నాయి. రెండు టీములకి 1000 పాయింట్స్ ఉన్నాయి. ఎవరు ఎక్కువ స్కోర్ చేసుకుంటే వాళ్ళే వాళ్ళ విన్నర్స్. సో మీ గ్యాంగ్ నుంచి ఒకరు రావడం, బెలూన్ మీద కూర్చోవడం, మేము చూపించే పిక్చర్ మీద నేను అడిగే క్వశ్చన్ కి గెంతుకుంటూ వెళ్ళి డైమండ్ తీసుకొచ్చి నాకు ఎవరు ఫస్ట్ ఇస్తారో వాళ్ళు ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్, హియర్ వి గో. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, బొమ్మ పడుద్ది. సో బొమ్మ పడుద్దిలో మీ గ్యాంగ్ నుంచి ఎవరు ఆడుతున్నారు? అశ్విని రండి. అండ్ ఫ్యాన్స్ గ్యాంగ్ నుంచి తులసి రండి. డాన్స్ గ్యాంగ్ అండ్ ఫ్యాన్స్ గ్యాంగ్ లాస్ట్ రౌండ్ బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్.
రాజమౌళి గారు ఎన్టీఆర్ గారితో తీసిన 2 సినిమా పేర్లేంటి? గో. ఓకే, సో ఫస్ట్ మీరు వచ్చారు. ఆన్సర్ అదుర్స్. ఇంకోటి అదుర్స్ ఒకటి, ఇంకోటి నెక్స్ట్ ఫిలిం అదుర్సు యమదొంగ. అది అనుమానమా, డౌటా, ఆనందమా, ఆశ్చర్యమా? ఎక్స్ప్రెషన్ అర్థం ఏంటి? డౌట్. సో ఇందులో డౌట్లు ఉండవు కాబట్టి అదుర్సు యమదొంగ. ఓకే, ఫైనల్ ఆన్సర్ చెప్పండి. 5 4 3 2 1. అంతేనా? యమదొంగ అండ్ అదుర్స్. అవును. సింహాద్రి ఎవరు చేశారు? వి వినాయక్ గారు చేశారా? రాంగ్ ఆన్సర్. -100 పాయింట్స్. పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు, నే తట్టుకోను ఇంత అందాన్ని. పిన్నీసు కళ్ళు చూపితే, నీసు ఒళ్ళు చూపితే యుద్ధం ఉన్న ఒక ప్రాణాన్ని. ఓకే, సో రాజమౌళి గారు మొత్తం 3 సినిమాలు చేశారు ఎన్టీఆర్ గారితో. నువ్వు చెప్పిన అదుర్స్ మాత్రం వి వినాయక్ గారు చేశారు బై మిస్టేక్. సో ఆయన చేయాల్సింది. ఆహా, వెరీ గుడ్ అమ్మా. స్టూడెంట్ నెంబర్ 1 ఉంది, సింహాద్రి ఉంది, యమదొంగ ఉంది. సో ఫ్యాన్స్ గ్యాంగ్ 900 పాయింట్స్, డాన్స్ గ్యాంగ్ 1000 పాయింట్స్. ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. ఓకే, మీరు చూసిన ఈ పిక్చర్ లో ఆ ప్లేస్ ని గాని, ఆ స్తంభాన్నో, స్తూపాన్నో, టవర్నో ఏదో ఒకటి, దాన్ని ఏమంటారు? గో. మీకు అదేంటో మధ్యలో సడన్ గా సిగ్నల్ పడుతుంది. అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది, దరిద్రం తలుపు తీసి ఎంత తంతుంది అన్నట్టు. సో ఈసారి కూడా డైమండ్ మీరే తెచ్చారు. రకరకాలుగా కింద పడ్డారు, బెలూన్ తోశారు, లేచారు, డైమండ్ పడేశారు. ఆన్సర్ ఏంటమ్మా? ఇండియాలో ఉంది ఒక ఫేమస్ మాన్యుమెంట్, అది మనకి 4 ఉంటే చార్మినార్ అంటాం. 1000 స్తంభాలు. మన వరంగల్ 1000 స్తంభాలు అన్ని కలిపి ఒకటే స్తంభంలో ఉన్నాయి కదా, అంతేనా? వామ్మో, -100 పాయింట్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. ఓకే, సో డాన్స్ గ్యాంగ్ ఏం చేయకుండానే వెయ్యలు అలాగే ఉండిపోయారు. వాళ్ళు మాత్రం ఎందుకైనా మంచిదని ఒక 2 అడుగులు వెనక్కేశారు. ఫ్యాన్స్ గ్యాంగ్ 800 పాయింట్స్ లో ఉన్నారు. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 2 క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేస్తే 1200కి వెళ్తారు. వాళ్ళు 1000లోనే ఉంటారు. ఇవాళ విన్నర్స్ మీరే అవుతారు. సో నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. సో డాన్స్ గ్యాంగ్ మీరే ఆడతారా, మీ టీం పార్ట్నర్ని పిలుస్తారా? అవుతారా? రండి. అండ్ ఫ్యాన్స్ గ్యాంగ్ చేంజ్. టెన్షన్ ఏం పడకండి, క్వశ్చన్లు ఈజీగానే ఉంటాయి. మీరే అనవసరం టెన్షన్ పడుతున్నారు. ఇందాక కుతుబ్ మినార్. సో ఫ్యాన్స్ గ్యాంగ్ అండ్ డాన్స్ గ్యాంగ్ థర్డ్
పిక్చర్ చూడడానికి రెడీగా ఉన్నారా? హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. ఓకే, వెళ్ళైతే వచ్చేయండి, ఎందుకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి నేను హింట్ ఇస్తాను, ఆన్సర్ చెప్పి అందరు ఇస్తాం. సో మీరు చూసిన పిక్చర్ లో కంప్యూటర్ లో, ఇంట్లో కంప్యూటర్లకి మౌస్ ఉంటుంది కదా, క్లిక్ చేసేది మౌస్. సో ఆ మౌస్ ఈ పిక్చర్ లో ఉంది, అది ఏ రంగులో ఉంది? గో. ఇది ఈడ్చుకు రావడం అనుకుంటా మా ఊర్లో, అంతేనా? ఆవిడ చూడ ఎంత ఆనందపడుతుందో. నేను ఆడుతుంటే నవ్వావుగా, ఇప్పుడు ఏం చేసావు అనుకుంటా. చెప్పేశారా? చెప్పలే కదా, చెప్తే ఓకే, నేను మైనస్ అని డౌట్. అందుకని ఆన్సర్ కింద ఉంది, ఒకసారి కొంచెం క్లూ. అంటే నేను అన్ని బ్యాగ్స్ చూసాను. అన్ని బ్యాగులే చూసారా? సో మౌస్ ఉందా ఈ పిక్చర్ లో? అదే కింద ఒకటి ఉంటది, అదే అదే మౌస్ తెలుసుగా మీకు? ఎలక కాదు, కంప్యూటర్ మౌస్. కంప్యూటర్ మౌస్. ఓకే, అది ఉందా ఈ పిక్చర్ లో? అదే అనుకుంటున్నా. ఓకే, ఉంటే ఒకవేళ ఏ రంగులో ఉంది? కింద ఉన్నది అయితే బ్లూ కలర్. కింద ఉన్నది అయితే బ్లూ కలర్. ఏది మౌస్ అయితే? రైట్ ఆన్సర్, 200 points. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఈ అద్భుతాలేమి, ఈ అద్భుతాలు నేను తట్టుకోలేకపోతున్నాను. వావ్. ఓకే, సో థర్డ్ పిక్చర్ ఏదైతే మీరు చూసారో అందులో మౌస్ ఈవిడ అన్నట్టుగా అదే కింద ఒకటి ఉంటది, తాడు ఉంటది, నొక్కేది ఉంటది, అదే అది ఏ కలర్ లో ఉందని అడిగాను. బ్లూనా? సో బ్లూ కలర్ లో ఉంది మౌస్. సో రైట్ ఆన్సర్ 200 తో మళ్ళీ బ్యాక్ ఇన్ యాక్షన్. ఫ్యాన్స్ గ్యాంగ్ 1000 points అండ్ డాన్స్ గ్యాంగ్ యాజ్ యూజువల్ గా అస్సలు మనకి సంబంధం లేకుండా 1000 points. సో ఇప్పుడు ఎలాంటి క్లూలు ఇవ్వడానికి లేదు, లాస్ట్ ఫోటో కాబట్టి. ఎందుకంటే ఇద్దరు సేమ్ స్కోర్ లో ఉన్నారు. ఎవరు కరెక్ట్ ఆన్సర్ అంటే ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు ఆన్సర్ చెప్పే ఛాన్స్. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో లాస్ట్ పిక్చర్. మీరు చూసిన ఈ పోస్టర్ ఏ సినిమాది? గో. మీరు రండి అమ్మా, మీరు రండి. చిన్నగా పళ్ళు ఉన్నాయమ్మా? మోతి ఉంది, చెవి ఉంది, అక్కడే ఉంది కదా. నొప్పిగా ఉందా? తగ్గిపోద్దుమా? ఆన్సర్ రఘువరన్ బీటెక్. రైట్ ఆన్సర్, 200 points. కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనా స్కూల్ లాంటి పప్పాయో మేరే దిల్ దింతన డాన్స్ ఆయో. ఓకే, సో లాస్ట్ ఆన్సర్ చివరి నిమిషంలో ఆవిడ రైట్ ఆన్సర్ ఇచ్చారు. అసలు ఎంత ఈజీ క్వశ్చన్ అడగగానే ఎంత బాగా ఎంతుకుంటే వెళ్ళారు. గెలుస్తారు. ఆహా, అదే అమ్మా. సో క్వశ్చన్ అంత ఈజీగా ఉంది కాబట్టి ఇంకోళ్ళు ఉండాలి మీ గ్యాంగ్ లో. ఇవాల్టి మా ఈ షో విన్నర్స్ ఫ్యాన్స్ గ్యాంగ్ విత్ 1200 points. కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకనా స్కూల్ లాంటి పప్పాయో మేరే దిల్ దింతన డాన్స్ ఆయో. Hey, the chama boy, good boy, love boy,
ఓకే, సో కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. థ్యాంక్ యూ సో మచ్. సో రకరకాలుగా ఈచ్ రౌండ్ లో వింత వింతలన్నీ చేశారు. అండ్ చాలా చక్కగా నాతో అస్సలు సంబంధం లేకుండా వాళ్ళలో వాళ్ళే పరస్పరం చర్చించుకుంటూ మొత్తం ఎపిసోడ్ లో వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళే డిసైడ్ అయ్యి బట్ ఎంతో సరదాగా మాకు ఎంటర్టైన్మెంట్ అందించారు. థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు మీ 8 మందికి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. కష్టపడితే అన్ని వచ్చేస్తాయి. సో మీ డ్రీమ్స్ అన్ని అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్. థ్యాంక్ యూ.